ఓం నమో వెంకటేశాయ నమః. ఈ ఈ ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి అన్ని దర్శనాలు అన్ని చాలా బ్రహ్మాండంగా చేయించాడు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. మరియు ఈ వచ్చిన భక్తులు అందరికీ ఈ కొత్త సంవత్సరం 2026 వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ చల్లగా అందరూ ఆయురాగ్యాలతో ఐశ్వర్యంతో ఉంటారని స్వామివారు తప్పక వాళ్ళకి ఆశీస్సులు ఇస్తారు. ఇంకోటి చిన్న మా యొక్క భక్తుల విన్నపము చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను విన్నవించేది ఏంటంటే, ఈ యొక్క లక్కీ డిపో ద్వారా వచ్చినట్టు ఈ 3 రోజులు కూడా 30 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు కూడా 300 కానీ లేకుంటే అందరికీ ఉచిత దర్శనాలు చేస్తే ఇంకో బాగుంటుండే. దయచేసి ఈ విన్నపాన్ని మన్నిస్తారు. ఫ్రీ దర్శనాలే భక్తులకు, సామాన్య భక్తులకు చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఇంకా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు కూడా ఈ కొత్త సంవత్సరం కొందరు సామాన్య భక్తులు కూడా ఈ క్యూ లైన్లో పంపితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ తిరుమల దేవస్థానం వారికి, పాలక మండలికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క విన్నపం. అదేనా వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుందండి. ఈసారి చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈసారి చేసిన ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సామాన్య భక్తులకు కూడా అవకాశం ఉంటే బాగుంటుంది. ఏదంటే ఉచిత దర్శనం, ఇదే క్యూ లైన్, ఇదే లక్కీ డిప్ తీశారు, వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా ఉంది. మాలాగానే ఇంకో సామాన్య భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు ముఖ్యమంత్రి గారు ఇది కూడా చేయాలి, వచ్చే సంవత్సరం కూడా కల్పిస్తారని, ఈ పాలక మండలి తిరుపతి దేవస్థానం కల్పిస్తారని భక్తులందరూ ఆశిస్తున్నారు. ఇదొక్కటి చేస్తే అంత బ్రహ్మాండంగా ఉంది. ఈసారి చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా థ్యాంక్ యూ. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. నమస్తే అమ్మా. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది సార్. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? అన్ని బాగా చేశారు సార్. కళ్ళు వైకుంఠంగా ఉంది, చాలా బాగుంది. రైట్. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు జిల్లా రాజధాని అండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని ఇప్పుడు బయటకు వచ్చారు కదా, దర్శనం ఎలా జరిగింది? బాగుంది సార్. ఇది అంత ముందల కన్నా కూడా మెయింటెనెన్స్ కానీ సేవ చేసేవాళ్ళు కానీ బాగా చూస్తున్నారు. అందరిని చక్కగా పంపిస్తున్నారు. గోవిందా గోవిందా అని వెళ్ళని అంటున్నారు. అందరినీ చక్కగా మర్యాదగా బాగా పద్ధతిగా ఉంది. నీట్నెస్ ఉంది. గుడి కూడా అంత ముందల కన్నా కూడా గత ప్రభుత్వం కన్నా కూడా ప్రభుత్వం బాగా సూపర్గా ఉంది సార్. చెప్పకూడదు, మనం హిందూ సాంప్రదాయం ప్రకారం మన సనాతన ధర్మం గురించి కూడా అన్ని బాగుండే. వైకుంఠ ఏకాదశి కూడా ఇంకా బాగా చేశారు ఈ సంవత్సరం మటుకి. ఇంకా హ్యాపీగా ఉంది మాకు అందరికి. వెంకటేశ్వర ఓం నమో వెంకటేశాయ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఎవరెవరు వచ్చారు? నేను, మమ్మీ, డాడీ వచ్చారు. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది దేవుణ్ణి చూసినప్పుడు. ఓకే, దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ టైం చాలా బాగుంది. ఓకే, మీకు అంటే కంపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు పాలు లేకపోతే అల్పాహారం ఇవన్నీ అందినాయా? చాలా బాగా అందాయి. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది సార్. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ డెకరేషన్లు కానీ అంతా చాలా బాగున్నాయి. నేను తిరుపతికి ఎవ్రీ 4 months ఒకసారి వస్తుంటా, కానీ ఇలాంటి డెకరేషన్స్ కానీ ఇంత బాగుంది నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. ఈ దర్శనం నాకు లాటరీ టికెట్లు తగలడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, தேங்க்யூ. என்னோட பேர் வீர் ராகவ். நான் சென்னையிலேருந்து வந்திருக்கேன். ஹாப்பி நியூ இயர் கோவிந்தா. நான் இங்கே வைகுண்ட ஏகாதசி தர்ஷனத்துக்காக வந்திருக்கேன். அரேஞ்ச்மெண்ட்ஸ்லாம் ரொம்ப அழகாக பண்ணியிருக்காங்க. குழந்தைங்க, பெரியவங்க, லேடிஸ் எல்லாரும் சேஃபாக வந்து போகிறதுக்கு அவ்வளோ அரேஞ்ச்மெண்ட்ஸ் பண்ணியிருக்காங்க. ரொம்ப அழகாக பண்ணியிருக்காங்க. எந்த விதமான பதட்டமும் இல்லாமல் எவ்வளோ கூட்டம் இருந்தாலும் அவ்வளோ அழகாக பொறுமையாக சாமியை பார்த்துட்டு வைகுண்ட துவார வழியாக வந்தது வந்து ரொம்ப அற்புதமாக இருந்தது. பூலோக வைகுண்டம்னு ஏன் சொல்கிறோன்னு இப்போ தான் எனக்கு ரொம்ப புரிஞ்சது. ரொம்ப அழகாக இருந்தது. சாமி தரிசனம் ரொம்ப வந்து டிடிடி வந்து ரொம்ப அழகாக அரேஞ்ச்மெண்ட்ஸ்லாம் பண்ணியிருக்காங்க. థ్యాంక్ యూ ఫర్ టీటీడీ మేనేజ్మెంట్. నమస్తే అండి. నమో గోవింద నమో వెంకటేశాయ. ఈ రోజు ఇలాగ లక్కీ డిప్లో తగిలి ఇలా ఈ రోజు ఇలాగ దర్శనానికి రావడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మన టీడీటీ వాళ్ళు చేసిన ఈ వచ్చేసి డెకరేషన్ చూస్తానికి మన కళ్ళు సరిపోవటం లేదు. వాళ్ళ మాటల్లో ఆనందానికి మాటలు కూడా రావట్లేదు. అసలు కలియుగ వైకుంఠ స్వామి అంటారు, కానీ అసలు మాకు నిజంగా ఇక్కడే చూపిస్తున్నారు వైకుంఠాన్ని. అసలు ఇంత బాగా ఏర్పాట్లు చేసినటువంటి టీడీటీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదములు సార్. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా, ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందని 4 hours లో అవుతుంది. అసలు చాలా నీట్ గా జరుగుతుంది. అలా కల్లో కూడా మనం ఊహించలేము.
అసలు అది ఆ స్వామి అనుగ్రహంతో ఇంత దూరం మేము వచ్చాము. కానీ ఈ వైకుంఠ దర్శనం అనేటప్పటికి జనాలు బాగా ఎక్కువ ఉంటారు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు గెంటేసుకుంటారు. మనకి ఏర్పాట్లు ఎలా ఉంటాయని చూసాం. కానీ అసలు చాలా బాగా చేశారు. అంత ఇలా చేయాలంటే కూడా చాలా కష్టపడాలి వాళ్ళు కూడాను. ఫస్ట్ మన వాళ్ళందరికీ ఫస్ట్ ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వస్తుంది. నమస్తే అండి. నమస్తే అండి. ఈ తిరుపతికి మేము ప్రతిసారి వైకుంఠ ఏకాదశికి వస్తుంటాము. లాస్ట్ టైంలో ఈసారి అద్భుతంగా బాగా బ్రహ్మాండంగా చేసి దర్శనం కూడా మంచిగా అయింది. మాకు 2 గంటలకు దర్శనం ఉండే నైట్ 11 గంటలకు వెళ్ళి 12 వరకు దర్శనం. అంటే అసలు క్యూ లైన్ లేకుండా డైరెక్ట్ దర్శనం అయింది. 1 అవర్ చాలా ఫ్రీగా, ఏమి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకు చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. దేవస్థానం సిబ్బందికి, కమిటీకి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి రూమ్లో కానీ ఏడా కూడా ఇబ్బంది లేకుండా అందరికీ మంచిగా ధర్మాన్ని కాపాడడానికి ఏ రకంగా ఉండాలో ఆ రకంగా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ అంతా ఏర్పాట్లు. ఇక్కడ పుష్పాలంకరణ సేవ కూడా గతంలో చూసినాం, ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇట్లనే చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలని చెప్పి అందరు హిందూ సోదరులందరికీ ఈ వైకుంఠ ఏకాదశి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాం. திருப்பதிக்கு இந்த புது வருஷம் வந்தது ரொம்ப சந்தோஷமா இருக்குது. இந்த புது வருஷத்துல ஏழுமலையானோட அருள் எல்லாருக்கும் கிடைக்கணும், எல்லா மக்களும் சந்தோஷமா இருக்கணும். கடவுள் நல்ல தரிசனம் கொடுத்தாங்க. இந்த வைகுண்ட ஏகாதசிக்கு கோயிலில் நல்லா சிறப்பான முறையில் எல்லாம் ஏற்பாடு பண்ணியிருக்கிறாங்க. கோயிலுக்கு வந்து ரொம்ப சந்தோஷமா இருக்குது. இங்கே உள்ள மக்கள் எல்லாத்தையும் பார்க்குறதுக்கு இன்னும் மகிழ்ச்சியாக சந்தோஷமா இருக்குது. எல்லாருக்கும் புது வருஷ வாழ்த்துக்கள்.